యాక్చువల్గా జర్నీ చేసే వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఫాస్టాగ్ ఉపయోగించే వాళ్ళకు, ముఖ్యంగా హైవేలో ఎక్కువ జర్నీ చేసిన వాళ్ళకైతే యాన్యువల్ పాస్ అంటే ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ దాంతో మంచి లాభం ఉంటుందని వాహనదారులకు నితిన్ గడ్కరీ గారు, కేంద్ర రవాణా శాఖ మంత్రి అయితే ఎక్స్ వేదికలో అయితే ఒక పోస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా యాన్యువల్ పాస్ యొక్క రేట్ వచ్చేసి చూస్తే 3,000 యాన్యువల్ పాస్, ఇయర్లీ పాస్ అన్నట్టు. ఇది ఇయర్లీ పాస్. దీనివల్ల ఏంటంటే లాంగ్ జర్నీ చేసే వాళ్ళకు హైవేలో ఉన్న ఇండియా మొత్తం హైవేలో ఎనీ హైవేలో టోల్గేట్ల ద్వారా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సో ముఖ్యంగా అందులో విషయాలు చూస్తే దేశవ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులపై ఇది పనిచేస్తుందని నితిన్ గడ్కరీ తెలిపారు. దీని యాక్టివేషన్ కోసం త్వరలో లింకును అందుబాటులో తెస్తామని చెప్పారు. రాజ్ మార్గ్ అనే యాప్తో ఈ లింక్ని అప్డేట్ చేసుకొని ఇయర్లీ పాస్ అయితే తీసుకోవచ్చు అని చెప్పారు. దీర్ఘకాలికంగా డిమాండ్ రావడంతో ఈ పాస్ను తీసుకొచ్చినట్లయితే చెప్పారు. టోల్ ప్లాజాల వద్ద రద్దీని నివారించేందుకు ఇది కూడా ఒక మంచి ప్లాన్ సక్సెస్ అవుతుందని అయితే నితిన్ గడ్కరీ కేంద్ర రవాణా శాఖ మంత్రి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీని రేట్ వచ్చేసి 3,000. అంటే సింపుల్గా మనం ఒక టోల్గేట్ దగ్గర 50 రూపీస్ వేసుకున్నా మనం 200 టైమ్స్ తిరిగితే ఇంచుమించు 10,000 అవుతుంది. కాబట్టి ఇది 3,000కే వస్తుంది. మంచి ఆఫర్ అని అయితే చాలామంది అయితే ఎక్స్పర్ట్స్ అయితే అభిప్రాయపడుతుంటారు. మామూలు పబ్లిక్ కూడా అభిప్రాయపడడం జరుగుతుంది. ముఖ్యంగా జాతీయ రహదారిపై ప్రయాణం విషయంలో కేంద్రం అయితే ఇది మంచి నిర్ణయం అని అయితే పబ్లిక్ అయితే చెప్పడం జరిగింది. ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ను అయితే తీసుకొచ్చింది. స్వతంత్ర దినోత్సవం రోజు ఆగస్ట్ 15 రోజు అయితే ఈ పాస్ అందుబాటులోకి వస్తుందని, 3,000 రూపాయలు పర్ ఇయర్ చెల్లించి తీసుకోవాల్సి ఉంటుందని నితిన్ గడ్కరీ గారు అయితే ఎక్స్లో ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇది 3,000 రూపీస్ అండ్ 200 ట్రిప్స్, లేకపోతే 1 ఇయర్ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. 1 ఇయర్ లోపల 200 ట్రిప్స్ అయితే మనం తిరగొచ్చు అనేది. ఎనీ హైవే టోటల్ ఇండియాలో ఉన్న ఎనీ టోల్ గేట్ వద్ద అయితే ఇది యూటిలైజ్ చేసుకోవచ్చు అని అయితే నితిన్ గడ్కరీ చెప్పడం జరిగింది.